సర్వం శివం శివం సర్వం. రాబోయే నవంబర్ 5 కార్తీక పౌర్ణమి వరకు ఈ వీడియో తప్పకుండా అందరూ చూడండి. రాబోయే నవంబర్ 5 కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం మనము జ్వాలాతోరణ ఉత్సవంలో పాల్గొంటే యమబాధల నుండి రక్షణ కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం ఉత్సవాన్ని జరిపే విశేషం ఒకటి ఉన్నది. ఆ రోజున మనము శివాలయం ముందు 2 కట్టెలు నిలువుగా కట్టి, ఒక కట్టె అడ్డంగా కట్టి, దానికి కసువ గడ్డిని తోరణంగా చుట్టి నెయ్యి వేసి మంట వెలిగిస్తారు. ఆ మంట కింద నుంచి పరమేశ్వరుని పల్లకిలో అటు 3 సార్లు ఇటు 3 సార్లు ఊరేగిస్తారు. ఆ జ్వాలాతోరణం కింద మనము అటు 3 సార్లు ఇటు 3 సార్లు వెళ్తే యమబాధ నుంచి రక్షణ కలుగుతుంది. మనము పరమదించినప్పుడు మొట్టమొదటిగా యమలోకానికి వెళ్లే ముందు అగ్నితోరణం దర్శనమిస్తుంది. ఆ అగ్నితోరణం గుండానే లోపలికి ప్రవేశించాలి. ఇది పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష. దీని నుంచి తప్పించుకోవాలంటే జ్వాలాతోరణం కింద మనం అటు ఇటు 3 సార్లు వెళ్తే ఈ శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణ ఉత్సవంలో పాల్గొనండి. ఆ రోజు మీరు కూడా అటు ఇటు 3 సార్లు దాటండి. మీకు యమబాధ నుంచి రక్షణ కలుగుతుంది. అలాగే ఆ మంట చితికిపోయిన తర్వాత వచ్చే భస్మాన్ని మన ఇంటి 8 దిక్కులా పెట్టాలి. అలాగే మన ఇంటి ధాన్యాగారంలో కూడా పెట్టవచ్చు. ఇలా చేస్తే కనుక భూత ప్రేత పిశాచ బాధలుండదు. మన ఇంట్లో ఎప్పుడు సుఖశాంతులు కలుగుతాయి. ప్రతి ఒక్కరూ జ్వాలాతోరణ ఉత్సవంలో పాల్గొనండి. సర్వం శివం శివం సర్వం.